హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం మూన్ ఇన్ ద డే అనే డ్రామాలో 13th ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో రీటా అండ్ డోహా చాలా హ్యాపీగా కిస్ చేసుకుంటారు. ఫైనలీ ఇద్దరు అఫీషియల్గా లవ్ రిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక వీళ్ళ పాస్ట్ స్టోరీ మొత్తం నయూన్ అండ్ మేనేజర్కి చెప్తారు. వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అని, మిస్టర్ సియోకు వీళ్ళని చంపడానికి చూస్తున్నాడని చెప్తారు. ఆ మాట విని మీ ఇద్దరికి మేమిద్దరం సపోర్ట్ చేస్తామని చెప్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లో మిస్టర్ సియోకు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నర్స్ని వశపరుచుకుంటాడు. తనతో మేనేజర్కి కాల్ చేపించి మిన్హో కండిషన్ ఏం బాగాలేదు అని చెప్పిస్తాడు. అది విని రీటా టెన్షన్ పడుతూ మిన్హో దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ సియోకు ఉంటాడు. మిన్హోని రీటా ఎదురుగా చంపడానికి ట్రై చేస్తాడు. రీటా ఫాస్ట్గా వచ్చి బ్రేస్లెట్ని అడ్డుగా పెడుతుంది. సియోకు దూరంగా వెళ్ళిపడతాడు. ప్రతిసారి మిన్హోని ఈ విధంగా సేవ్ చేయడం కష్టమని తన బ్రేస్లెట్ని తీసి మిన్హో చేతికి కడుతుంది. వెంటనే అక్కడ నుండి పరిగెడుతుంది. అప్పుడు సియోక్, ప్రతి జన్మలో నిన్ను చంపినప్పుడు నేను పొందే ఆనందం మాటల్లో చెప్పలేను. నా నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు అంటాడు. రీటా భయపడుతూ ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా డోహా వస్తాడు. రీటాని ఒక డోర్ నుండి బయటికి పంపించేస్తాడు. మిస్టర్ సియోక్ని చూస్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. యాక్చువల్లీ డోహా సీనియర్ మోంగ్ని కలిసి వస్తాడు. అప్పుడు మోంగ్తో నా ఫాదర్ ఇప్పటి వరకు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని అడుగుతాడు. సీనియర్ మోంగ్ తను అడిగిన అన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ చేస్తాడు. అందుకే ప్రజెంట్లో సియోక్తో నేను ఇప్పటి వరకు రీటాని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నా. అలాగే నువ్వు కూడా ప్రతి జన్మలో రీటాని చంపడానికి ఇక్కడ ఉన్నావు. కానీ ఈ జన్మలో తనని నువ్వు చంపలేవు. ఒకవేళ 30 years రాకముందే నువ్వు తనని చంపలేకపోతే నువ్వు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. ఈసారి నేను తనని ప్రొటెక్ట్ చేసుకుంటా అంటాడు. అది విని సియోక్ నవ్వుతూ, అయితే మొత్తం నిజం తెలిసిపోయిందన్నమాట. మరి ఈ విషయం కూడా నీకు తెలియాలి కదా. నువ్వు జస్ట్ రీటాని నా నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఈ లోకంలో ఉన్నావు. ఒకవేళ నేను రీటాని చంపలేకపోతే, కర్స్ బ్రేక్ అయితే నువ్వు కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు అంటాడు. దానికి డోహా, నాకు తెలుసు. నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్లేంత వరకు నేను తనని ప్రొటెక్ట్ చేసుకుంటా అంటాడు. ఆ మాటకి సియోక్ డోహాపై అటాక్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. టైం చూసుకొని డోహా రీటాని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇద్దరు బయటికి రాగానే మిస్టర్ గో కారులో వస్తాడు. వీళ్ళిద్దరిని కారు ఎక్కమని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. మిస్టర్ సియోక్ వెనకాలే వస్తాడు. కానీ వీళ్ళని పట్టుకోలేకపోతాడు. మిస్టర్ గో మిన్హోకి ATM కార్డు ఇచ్చి, దీంట్లో ఎంత మనీ అయినా మీరు యూజ్ చేయొచ్చు, దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి అంటాడు. రీటా కార్డు తీసుకుంటుంది. ఒక ప్లేస్లో స్టాప్ చేసి మిస్టర్ గో వెళ్ళిపోతాడు. ఈ ప్రక్క సియోక్ మిన్హోని చంపడానికి హాస్పిటల్కి వెళ్తాడు. కానీ అక్కడ మిన్హో ఉండడు. నయూన్ అండ్ మేనేజర్ మిన్హోని తీసుకుని అంబులెన్స్లో వెళ్ళిపోతారు. మిస్టర్ సియోక్ వీళ్ళని చూసి అంబులెన్స్ని ఫాలో చేస్తాడు. సియోక్ ఓవర్ స్పీడ్లో ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా వెళ్లడంతో పోలీసులు సియోక్ వెనకాల పడతారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మిస్టర్ సియోక్ వేరే రూట్లో వెళ్తాడు. ఆ రోజు నైట్ పోలీసులు సియోక్ కారు పట్టుకుంటారు. కానీ దాంట్లో సియోక్ ఉండడు. యాక్చువల్లీ సియోక్కి చాలా పెయిన్ వచ్చేస్తుంది. సియోక్ కూడా టైం దగ్గర పడింది. రీటా బర్త్డే లోపు తనని చంపలేకపోతే శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఈ ప్రక్క మిస్టర్ గో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిన్హో మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలుసు, ముందు నన్ను అరెస్ట్ చేయండి, తర్వాత డీటెయిల్స్ అన్నీ చెప్తా అంటాడు. మిస్టర్ సియోక్ నుండి తప్పించుకోవడానికి మిస్టర్ గో ఈ విధంగా చేస్తాడు. ఎందుకంటే తన దగ్గర నుండి తప్పించుకోవడానికి పోలీస్ స్టేషనే బెస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అని భావిస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో డోహా రీటాకి మొత్తం చెప్తాడు. ఈ కర్స్ నీకు ఫాదర్కి మధ్య ఉంది. నీకు 30 years దాటితే ఫాదర్ నిన్ను ఏం చేయలేడు. కర్స్ బ్రేక్ అవడం వల్ల శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు. సో అప్పటి వరకు మనం తనకి కనిపించకుండా సైలెంట్గా ఉండాలి అంటాడు. దానికి రీటా, సరే ఇంకో 1 weekలో 30th బర్త్డే, అప్పటి వరకు జాగ్రత్తగా ఉందాం అంటుంది. ఈ ప్రక్క పోలీస్ స్టేషన్కి మిస్టర్ సియోక్ వచ్చేస్తాడు. తనని చూడగానే మిస్టర్ గో చాలా భయపడతాడు. పోలీస్ స్టేషన్లో దాక్కుంటే కనిపెట్టి రాలేననుకున్నావా? నువ్వు పోలీసులను పంపిస్తే వాళ్ళందరూ నా చేతిలో చనిపోతారు, సైలెంట్గా కూర్చో అంటాడు. ఆల్రెడీ సియోక్ కొంతమంది పోలీసులను చంపి వాళ్ళ యూనిఫామ్ వేసుకుని లోపలికి వస్తాడు. డోహా అండ్ రీటా గురించి అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పమంటాడు. దానికి మిస్టర్ గో, నాకు తెలీదు అంటాడు. చెప్పకపోతే చంపేస్తా అంటాడు సియోక్. నువ్వు నన్ను ఇక్కడికిక్కడే చంపేసినా నేను ఏం చెప్పను, ఏం చేస్తావో చేసుకో అంటాడు మిస్టర్ గో. దానికి సియోక్, నిన్ను ఇంకా చంపను, వాళ్ళిద్దరిని చంపిన తర్వాత నేను చంపుతా, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే ఎక్కడున్న వాళ్ళందరినీ చనిపోతారు అంటాడు. అప్పుడు మిస్టర్ గో, నేను వాళ్ళని ఒక ప్లేస్లో డ్రాప్ చేశాను, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో డోహా అండ్ రీటాని చూపిస్తారు. రీటా బుక్ చదువుతూ జోక్స్ వేస్తూ నవ్వుకుంటుంది. డోహా కూడా రీటాకి క్లోజ్గా వెళ్ళి ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటారు. ఆ మూమెంట్లో ఒకరినొకరు కిస్ చేసుకోబోతారు. అప్పుడే నయూన్ రావడంతో ఆగిపోతారు.
యాక్చువల్లీ వీళ్ళంతా జున్హో సీక్రెట్ హౌస్లో ఉంటారు. ఆ తర్వాత నయున్ డోహాని అడుగుతుంది, ఈ సీక్రెట్ ప్లేస్ గురించి నీకెలా తెలుసు అని. దానికి డోహా, నేను జున్హో మెమరీస్లో ఈ ప్లేస్ని చూశాను అంటాడు. అప్పుడు మేనేజర్ కూడా, అవును ఇది జున్హో సీక్రెట్ ప్లేస్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేసేవాడని చెప్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. నయున్ అండ్ మేనేజర్ ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుని నవ్వుకుంటారు. వాళ్ళని చూసి రీటా అండ్ డోహా కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటారు. డోహా రీటాని చూస్తూ ఎప్పుడు తను ఈ విధంగా నవ్వుతూ ఉండడం నేను ప్రక్కనే ఉండి చూడాలి అనుకుంటాడు. కానీ అది పాసిబుల్ కాదు. నా ఫాదర్ కర్స్ బ్రేక్ అయితే ఫాదర్తో పాటు నేను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని బాధపడతాడు. ఆ రోజు నైట్ ఇదంతా ఊహించుకొని చాలా బాధతో ఏడుస్తూ ఉంటాడు. రీటాకి దూరంగా వెళ్ళడం డోహాకి అసలు ఇష్టం లేదు. కానీ రీటాని సేవ్ చేయడానికి వేరే ఆప్షన్ లేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. రీటా 30th బర్త్డే. ఆ రోజు నైట్ 12 o'clockకి రీటా తన 30th సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. అందుకే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి సామాన్లకి బయటకు వస్తారు. మార్కెట్లో స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. ఇజియాల్ జైల్లో సూసైడ్ అటెంప్ట్ చేసింది, కానీ తన ప్రమాదం నుండి బయటపడింది. అలాగే వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ కూడా తెలుస్తుంది. మిన్హోకి మెలకు వస్తుంది. రీటా ఇచ్చిన బ్రాస్లెట్ని చూస్తూ ఉంటాడు. ఈ ప్రక్క రీటా బర్త్డే గిఫ్ట్గా చేతికి రింగ్ తొడగమని అడుగుతుంది. డోహా తన మనసులో బాయ్ చెప్తూ రింగ్ తొడుగుతాడు. తర్వాత ఇద్దరు హ్యాపీగా నార్మల్గా కపుల్లాగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే మిస్టర్ సియోక్ దూరం నుండి వీళ్ళని చూస్తాడు. ఫైనలీ సియోక్ వీళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టేస్తాడు. సియోక్ మనసులో నేను మిమ్మల్ని కనిపెట్టలేను అనుకున్నారా అనుకుంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో వీళ్ళందరూ అన్ని రెడీ చేసుకుని 12 ఎప్పుడు అవుద్దా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. మిస్టర్ సియోక్ నీడ కనిపిస్తుంది. అందరూ చాలా భయపడతారు. డోర్ని బద్దలు కొట్టడానికి ఎక్విప్మెంట్తో వస్తాడు. గొడ్డలతో డోర్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడు డోహా రీటాతో, మనం విన్ అవ్వాలంటే ఏం జరిగినా నువ్వు నిన్ను రక్షించుకోవడానికే చూడు, 12 అయ్యే వరకు జాగ్రత్తగా ఉండు, మీరంతా బ్యాక్ డోర్ నుండి బయటకు వెళ్ళిపోండి, నేను ఫాదర్ని ఆపుతా అంటాడు. అప్పుడే డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తాడు సియోక్. నేను మిమ్మల్ని కనిపెట్టలేను అనుకున్నారా అంటూ టేబుల్ పైన ఉన్న కేక్ని విసిరి కొట్టేస్తాడు. డోహా ఫైట్ చేయడానికి రాడ్ తీసుకుని వెళ్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.